విజయవాడ బుక్ ఫేర్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. దాదాపు 2 గంటల పాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకు పలువురి రచనల్ని పరిశీలించారు. అలాగే ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలని ఎంచుకున్నారు. అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనల్ని పరిశీలించి మొత్తంగా 10 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రంథాలయంలో ఈ పుస్తకాలు ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 2వ తేదీన పుస్తక మహోత్సవం ప్రారంభించి పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను, వ్యక్తిగతంగా తనకు కలిగిన మేలును పవన్ కళ్యాణ్ వివరించారు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేసేలా లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు.